Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. APDSC నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది అభ్యర్థుల్లో గందరగోళం అనేది కొనసాగుతూనే ఉంది. అంటే అప్లికేషన్ విధానం అనేది కొంతవరకు మార్చడం వలన చాలామందికి స్టడీ సర్టిఫికెట్స్లో కానివ్వండి, కొంతమంది ఒకే జిల్లాలో అప్లై చేయొచ్చా, లేకపోతే రెండు జిల్లాల్లో కూడా మనము లోకల్ అండ్ నాన్ లోకల్ కింద కూడా అప్లై చేసుకోవచ్చా, మ్యారేజ్ అయిన లేడీస్ ఖచ్చితంగా వాళ్ళకి సర్నేమ్ అనేది చేంజ్ అయి ఉంటుంది. సో అప్పుడు ఎలా చేయాలి సార్ అని చెప్పేసి కూడా నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేది వస్తున్నాయి. అండ్ రీసెంట్గా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి బీఈడి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా 45% రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, జనరల్ వాళ్ళకి 50% తప్పకుండా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో అది కూడా కరెక్టా కాదా, వీటన్నిటిని గురించి చాలామంది ఎక్కువగా అడుగుతున్న డౌట్స్. డీటెయిల్గా ఈ వీడియోలో మనం దీని గురించి డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే మన ఛానల్లో ఏ అప్డేట్ అయినా కూడా వెంటనే చేయడం జరుగుతుంది. ఎవరైనా డౌట్స్ అడిగినా కూడా మెజారిటీ ఆఫ్ డౌట్స్ని తీసుకొని ఖచ్చితంగా వీడియో చూసి వాళ్ళందరికీ ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఒకసారి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మనకి డిఎస్సికి సంబంధించి 70% సిలబస్ అనేది ఫ్రీగా అందుబాటులో ఉంది. అండ్ రిమైనింగ్ సిలబస్ కూడా మ్యాథ్స్ సిలబస్ ఓన్లీ, రిమైనింగ్ సిలబస్ కూడా ఖచ్చితంగా 9th 10th క్లాసెస్ కూడా కంప్లీట్ చేసి ప్లేలిస్ట్లో అందుబాటులోకి తీసుకొస్తాము. అందుకోసము ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలి అనుకుంటే లోకల్ అయినా అప్లై చేసుకోండి, లేదా నాన్ లోకల్ అయినా అప్లై చేసుకోండి. అంటే ఒక క్యాండిడేట్ మనకి ఒక అప్లికేషన్కి మాత్రమే అర్హుడవుతాడు. అంటే మనకి ఉండేది ఒకే ఆధార్ కాబట్టి ఒక ఆధార్తో మనం వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా అది ఒకటే చేసుకోవాలి అప్లికేషన్. మనము ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎంత పోరాడినా కూడా దాన్ని మనం ఏమీ చేయలేము. మీరు ఉన్న జిల్లాలో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు, లేదా నాన్ లోకల్కి బయటికి వెళ్ళాలి అనుకుంటే బయట అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏదో ఒకటి మాత్రమే అప్లై చేసుకోవాలి, ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పెళ్ళైన మహిళలు ఎవరైతే మ్యారేజ్ క్యాండిడేట్స్, సర్నేమ్ అనేది వాళ్ళకి చేంజ్ అయి ఉంటుంది. సో ఈ చేంజ్ అవ్వడం వల్ల ఆధార్లో ఒకటి ఉంటుంది, 10th మార్క్ లిస్ట్లో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఈ గందరగోళం నుంచి గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైతే మ్యారేజ్ అయిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 10th సర్టిఫికెట్లో ఎలా అయితే ఉందో అలాగే ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది ఎస్టర్డే. సో వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లేకుండా 10th మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో అలాగే ఫాలో అయితేనే బెటర్. అండ్ ఇంకొంతమంది అడుగుతున్న డౌట్ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్. మెయిన్ చాలా అంటే చాలా డౌట్స్ ఉన్నవి ఈ స్టడీ సర్టిఫికేట్స్లోనే. స్టడీ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ మనము పెడితే సరిపోతుందా, లేకపోతే ఒరిజినల్ పెట్టాలి సార్ అంటే స్కాన్ చేసుకునేటప్పుడు 10th మార్క్ లిస్ట్ కానివ్వు, లేకపోతే బీఎడ్, డిఎడ్, ఇంటర్ ఇవన్నీ కూడా మనం ఒరిజినలే పెట్టి స్టడీ సర్టిఫికేట్స్ జిరాక్స్ పెడితే మ్యాక్సిమం తీసుకోదు. మనకి ఓన్లీ న్యూ సర్టిఫికేట్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే మనతో ఉంటే చాలా వరకు బెటర్. సో మనం వచ్చేసి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క స్టడీ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండేటట్లుగా చూసుకోండి. ఇంకొంతమంది అంటున్నారు సార్ మా దగ్గర 6th నుంచి ఉంది, 4th, 5th క్లాసెస్వి లేవు, ఆ స్కూల్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు క్లోజ్ చేసేసి, ఆ స్కూల్ ఇప్పుడు లేదు, అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఒకసారి క్లోజ్ చేసిన స్కూల్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఒకసారి రిక్వెస్ట్ చేయండి, మనకి ఇట్లా హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పేసి మ్యాక్సిమం వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఒకవేళ ఇవ్వని పక్షంలో పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వేరే స్కూల్లో అయినా తీసుకొని అప్లై చేయడం అనేది చాలా వరకు బెటర్. ఇంతవరకు మాత్రమే అప్లై చేస్తానంటే కుదరదు. మనకి ఖచ్చితంగా మెన్షన్ చేశాడు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకునే కదా తను లోకలా నాన్ లోకలా అనేది మనకి అర్థమయ్యేది, అందుకోసం అనమాట. సో ఖచ్చితంగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ అన్ని ఉండాల్సిందే. అండ్ దట్ ఒరిజినల్ అయ్యే విధంగా కూడా చూసుకోండి. చాలామంది స్కూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి ఈ రోజుతో, మరి తీసుకున్నారో లేదో నేను ఎస్టర్డే వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ అందరూ కూడా జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పేసి, ఓకేనా. ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇబ్బంది లేదు, వాళ్ళు అవైలబుల్లోనే ఉంటారు. బట్ గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 డేస్లో తీసుకుని ఉంటే బెటర్. ఒకసారి తీసుకునే వాళ్ళైనా ఖచ్చితంగా ఒకసారి కన్సల్ట్ అయ్యి
తప్పకుండా తీసుకోండి, ఒరిజినల్ దగ్గర పెట్టుకోండి మెయిన్గా కూడా, ఓకేనా. అండ్ ఆ తర్వాత ఉండే వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే డిగ్రీలో మనకి 40% ఉంటే ఖచ్చితంగా బీఎడ్ అనేది చేసుకోవచ్చు. మనకి టెట్లో 40% వచ్చినా కూడా రిజర్వ్ క్యాండిడేట్స్కి డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే 45% ఖచ్చితంగా ఉండాల్సిందే రిజర్వ్ క్యాండిడేట్కి, రిమైనింగ్ వాళ్ళకి 50% ఉండాల్సిందే అని చెప్పేసి కండిషన్ అయితే అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ బీఎడ్ నుంచి టెట్ రాసుకోవడానికి 40% ఎలో ఉంది, అలాగే బీఎడ్ కంప్లీట్ చేసుకోవడానికి 40% అనేది ఎలో ఉంది. కానీ ఈ బీఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ కంప్లీట్ చేసుకొని డిఎస్సి రాసుకోవడానికి మాత్రము 40% అనేది ఎలో లేకుండా పోయింది. అంటే ఇది ఎవరికి లాసు? ఎవరైతే 40% to 45% మిడిల్లో ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, 40%తో డిగ్రీలో కంప్లీట్ చేసుకుని నువ్వు బీఎడ్ కంప్లీట్ చేయి, 40%తో టెట్ కూడా కంప్లీట్ చేసేసుకో, ఈ రెండు కంప్లీట్ చేసుకొని డిఎస్సి మాత్రం రాయకుండా అలాగే కూర్చో అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే గవర్నమెంట్ కూడా ఒకసారి బాగా ఆలోచించాలని, ఈ ఒక్క పాయింట్లో ఆలోచించాలనేది మై పర్సనల్ ఒపీనియన్. సో ఖచ్చితంగా ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసుకొని టెట్ కంప్లీట్ చేసుకొని అలాగే డిఎస్సి రాద్దాం అనుకునే వాళ్ళకి. సో ఈ నిబంధనలు చాలామందికి ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఎక్కువగా అడుగుతున్న డౌట్స్ ఇవే. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క డౌట్ కూడా, ఏ డౌట్ ఉన్నా కూడా మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాదాపుగా చూసుకోవడానికి ట్రై చేస్తాను. సో మెజారిటీ ఆఫ్ ద డౌట్స్ ఒక వీడియో చేసి మీ అందరి ముందుకు తీసుకొస్తాను. సో ఇవే కాదు, ఇంకా అప్డేట్స్ కానివ్వండి, 9th 10th క్లాసెస్ మ్యాథ్స్ సిలబస్ కానివ్వండి, ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఖచ్చితంగా ప్రతిదీ కూడా అందుబాటులోకి వస్తూనే ఉంటుంది, ఓకేనా. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.